మండలిలో ఆకర్ష్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపైన కాంగ్రెస్ గురి. కనీసం 14 మందిని చేర్చుకునేందుకు యత్నాలు. మండలి చైర్మన్ గుత్తాపై బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టబోతుందన్న వార్తలతో అప్రమత్తం. గతంలో ఇలాగే కాంగ్రెస్ ఎమ్మెల్సీలు చేర్చుకున్న బీఆర్ఎస్ నాటి సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్. ఆనాడు బీఆర్ఎస్ పవర్లో ఉంది, కాంగ్రెస్ ఎమ్మెల్సీలను తీసుకున్నది. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకోబోతున్నది. దీనికి వీళ్ళేం రీజన్ చెప్తారు ఇప్పుడు అంటే, చూసిర్రా ఆడ చైర్మన్ కూర్చుంటే ఆయన మీద అవిశ్వాసం పెడదామని ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని అటు ఇటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మేము తీసుకున్నామని వీళ్ళు చెప్పబోతున్నారు. ఏపీ శాసనసభలో ఆమోదం పొందిన 3 రాజధానుల బిల్లు మండలికి వచ్చేసరికి ఆగిపోయింది. కారణం, అప్పట్లో ఏపీ శాసన మండలిలో మెజారిటీ సభ్యులు టీడీపీకి చెందినవారే. ఆ తర్వాత అది అనేక మలుపులు తిరిగి చివరికి జగన్ ప్రభుత్వం అబాసుపాలు కావడం వేరే విషయం. అంటే అది ఏపీలో జరిగింది. ఏది 3 రాజధానుల అంశం అన్నప్పుడు అసెంబ్లీలో ఆమోదం పొందింది, కానీ మండలిలో పొందలే. కారణం ఏంటంటే మొత్తం టీడీపీ వాళ్ళే ఉన్నారు అప్పుడు. అలాగే లోక్సభలో కూడా పలు బిల్లులకు ఆమోదం లభించి రాజ్యసభలో పెండింగ్లో పడడం కూడా చూశాం. ఆయా ప్రభుత్వాలకు దిగువ సభల్లో తిరుగులేని బలమున్న పెద్దల సభల్లో లేకపోవడంతో అనుకున్న చట్టాలను సకాలంలో అమల్లోకి తేలేని పరిస్థితి అధికార పార్టీలది. తెలంగాణలో కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో తిరుగులేని బలమున్న మండలిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీదే పైచేయి. ఇది పలు కీలక బిల్లుల ఆమోదం, ఇతర అంశాల్లో అడ్డంకిగా మారే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో శాసన మండలిలో ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపేందుకు కాంగ్రెస్ సిద్ధమైందన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్కు చెందిన 14 మందిని కాంగ్రెస్లోకి లాగేందుకు ఆ పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నట్టుగా చెబుతున్నారు. అంతా కుదిరితే బడ్జెట్ సమావేశాల్లోపే మండలిలో ఆపరేషన్ ఆకర్ష్ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. వాస్తవానికి శాసన మండలిపైన ఇప్పుడిప్పుడే దృష్టి సారించాలన్న ఆలోచన కాంగ్రెస్ పెద్దలకు లేదు. అయితే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారన్న వార్తలు రావడంతో కాంగ్రెస్ నాయకత్వం అప్రమత్తమైంది. ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్లోనే కొనసాగుతున్న ఇటీవల ఏం జరిగింది, ఆయన కొడుకు అమిత్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు. ఏది ఎంపీ ఎలక్షన్లకు ముందు. ఇటీవలి కాలంలో పలుమార్లు ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు చేయడమే కాదు, ఆయన కుమారుడు ఆల్రెడీ జాయిన్ అయ్యిండు. స్థానికంగా బీఆర్ఎస్ రాజకీయాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన కాంగ్రెస్ నేతలతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. అలాగే సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరి లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపునకు పనిచేశారు కూడా. ఈ నేపథ్యంలో సుఖేందర్ రెడ్డి పైన అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన్ను పదవి నుంచి దించేయాలి అన్న చర్చ ఇటీవల బీఆర్ఎస్ నేతల్లో జరిగింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్లో నెగ్గడం ద్వారా అధికార కాంగ్రెస్ను ఇరకాటంలో పడేయవచ్చన్న చర్చ చోటు చేసుకున్నది. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ మండలిలో ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపాలన్న ఆలోచనకు వచ్చినట్టుగా చెబుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను తమ పార్టీలో చేర్చుకున్నా దాన్ని ప్రశ్నించే పరిస్థితి బీఆర్ఎస్కు ఉండబోదని కాంగ్రెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తల్లో శాసనసభలో బీఆర్ఎస్కు తిరుగులేని బలమున్న శాసన మండలిలో మాత్రం కాంగ్రెస్ సభ్యులదే పైచేయిగా ఉండేదని గుర్తు చేస్తున్నాయి. అప్పటి అధికార బీఆర్ఎస్ మండలిలోని కాంగ్రెస్ ఎమ్మెల్సీల్లో మెజారిటీ సభ్యులను వారు పార్టీలో చేర్చుకున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న ఎంఎస్ ప్రభాకర్, భానుప్రసాద్ కూడా కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్లే. అయితే 14 మందికి తగ్గకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్లో చేర్చుకునేందుకు ఆ పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రస్తుతం సభలో బీఆర్ఎస్కు నామినేటెడ్ సభ్యులతో కలుపుకొని 26 మంది ఉంటే కాంగ్రెస్కు 6 ఉన్నారు. బీజేపీ ఎంఐఎంలకు 2 చొప్పున, టీచర్ ఎమ్మెల్సీలు 2 ఉన్నారు. మరో 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. బడ్జెట్ సమావేశాల సమయంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పైన బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెడితే ఆ పార్టీకి ఉన్న సంఖ్యాబలంతో తేలిగ్గా నెగ్గుతుంది. సభలో బీఆర్ఎస్ ఆధిపత్యాన్ని గండికొట్టాలంటే ఆపరేషన్ ఆకర్ష్ను అమలు చేయడం తప్ప వేరే మార్గం లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి 14 మంది ఎమ్మెల్సీలను చేర్చుకుంటే మండలిలో కాంగ్రెస్ సంఖ్యాబలం 20కి చేరుకుంటుందని, ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ పోస్టులు భర్తీ చేస్తే మరింత మద్దతు పెరుగుతుందని అంటున్నాయట. అంటే ఇప్పుడు టార్గెట్ 14 అనమాట. ఇప్పుడు కేసీఆర్కి ఎవడన్నా సింపతి ఏమైనా వచ్చేది, అరే గాయన పార్టీ నుంచి ఎందుకు తీసుకుంటున్నారని, నువ్వు ఏం చేసినావు అని అడుగుతారు. ఏది ఏమైనా మనం ఒకటే క్లారిటీతో ఉండాలి. ఒక పార్టీ నుంచి గెలిచిన ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎమ్మెల్సీ అయినా, ఎవడైనా సరే పార్టీ మారిందంటే ఆ పార్టీ ఇచ్చిన టికెట్ మీద నువ్వు పోటీ చేసినా కాబట్టి రిజైన్ చేయాల్సిందే. అది ఎంత పెద్ద ఉపద్రవం రాని, ఏమన్నా జరగని, వాడు గతంలో ఏమైనా దారుణాలకు పాల్పడని, ఆయన చేసిన నువ్వు కూడా చేస్తే ఎట్లా? కానీ ఇప్పుడు వీళ్ళకి తప్పని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అవిశ్వాసం పెట్టి ఆయన్ని దించేసి మళ్ళీ ఇంకొక ఆయన్ని పెట్టి ఇప్పుడు వాళ్ళదే రాజ్యం అవుతుంది. సో దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డైజెస్ట్ చేసుకోలేదు. పొలిటికల్గా మీరు మొత్తం మోరల్గా దెబ్బతిన్నారన్న ఒక చర్చ రాష్ట్రంలో బలంగా వెళ్తుంది. కాబట్టి దాని నుంచి బయటపడడానికి కాంగ్రెస్ ఈ ఆపరేషన్ ఆకర్ష్కి తెరలేపినట్టు కనిపిస్తూ ఉన్నది.
ఇందులో దాదాపుగా ఇప్పుడు ఆ బ్యాచ్ అంతా రెడీగా ఉన్నది. దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలు అందరికీ ఫోన్లు చేస్తున్నాడు కేసీఆర్, ప్లీజ్ మారొద్దు అని. ఈ శాసన మండలి సభ్యులైతే ఆల్మోస్ట్ రెడీగా ఉన్నారు వాళ్ళు.